మైత్రి పాఠకులకి శ్రోతలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మన మైత్రికి ఒక ఆమె ఇలా రాశారు. అమ్మ, మీకు నా శతకోటి వందనాలు. మీరు చిన్నవారు పెద్దవారు తెలియదు, కానీ మీరు ఇస్తున్న మనస్థైర్యం, ధైర్యం, ఆశ, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే శక్తి, మన ప్రవర్తన మీద మనకు కొన్ని సత్యాలు అవగతం అవడం, అయ్యో ఇవన్నీ చిన్నప్పటి నుంచి తెలుసుంటే మన జీవితాలు ఇంత చిందరవందర ఆలోచనలతో అస్తవ్యస్తం అయ్యేది కాదు కదా అనిపిస్తుందమ్మా. మీకు భగవంతుడు మనశ్శాంతి, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు మాతో పంచుకోవడానికి మరింత జ్ఞానం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మా అబ్బాయికి మీరు అఫర్మేషన్స్, ఏదో సలహాలు, ఈమెయిల్లు పంపారట. వాడి సమస్య తీరిపోయిందిట. ఎంతో ఆనందంగా ఉన్నాడు. మీ గురించి ఎంతో చెప్పాడు. దాదాపు 6 నెలలుగా డిప్రెషన్లో ఉన్నాడు నా బిడ్డ. ఇంత హాయిగా మారుతాడని నేను అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు మా చుట్టాలు, బంధువులు చాలామంది మైత్రి ఫ్యాన్స్. నాదొక చిన్న విన్నపం. నేను పెద్దగా చదువుకోలేదమ్మా. చిన్నప్పుడే పెళ్ళి, పిల్లలు, పెద్ద సంసారం, బాధ్యతలు, కష్టాలు, వీటి మధ్య జీవితం గడిచిపోయింది. ఇప్పుడు ఏ అఫర్మేషన్, ఎలా ఆలోచించడం నేర్చుకోవాల్సిన విధానం, ఇవన్నీ చూస్తుంటే నాకు కొన్ని విషయాల్లో అఫర్మేషన్స్ రాయాలని ఉందమ్మా. కానీ నాకు ఇంగ్లీష్ రాదు. పిల్లల్లో కోడళ్లను అడిగితే నవ్వుతారని భయం. నేను పొద్దున్నే స్తోత్రాలు అవి చదువుకుంటాను. ఇవి చదవడం వల్ల ఏం ప్రయోజనం అని ఎప్పుడు నేను ప్రశ్నించుకోలేదు. మంచిది అనుకునేదాన్ని. కానీ మొన్న ఈ మధ్య మీ జవాబుల్లో ఒక ఫారినరు ఇండియాలో ఒక ఆశ్రమంలో గురుగీత చదవడం, అది ఇన్ని ఆవృతాలు చదవగానే సంచిత ప్రారంభం పోవడం గురించి మరొక విదేశీ ఆశ్రమవాసికి చెప్పడం, ఇదంతా చదివి అబ్బో ఇంత శక్తి ఉందా వీటికి అనుకున్నాను. అందుకే అఫర్మేషన్స్ చేద్దామనుంది. కానీ విజువలైజేషను, ఎమోషన్తో చెప్పడం ఇవి నాకు అర్థం కావడం లేదు. ఎవరు నాకు విడమర్చి చెప్పరు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. ప్రతి వారం మైత్రిలో నేను మీ జవాబు కోసం వెతుక్కుంటూ ఉంటాను. మైత్రి జవాబు. అమ్మ, ఈ అఫర్మేషన్ అనేవి మనకు కొత్త విషయం కాదు. ఈ పేరు మనకు తెలియదంతే. మన పూజల్లో చేసే సంకల్పమే అఫర్మేషన్ అనుకుంటే మీకు కొంత అర్థమైపోతుంది. మీకు మన పూజా విధానంతో పరిచయం ఉన్నది కాబట్టి దాంతోనే నాకు తెలిసినంతలో అర్థమయ్యేది చెప్తాను. ఏ సంకల్పం అయినా ఫలించాలంటే మన బ్రెయిన్ ఆల్ఫా లెవెల్లో, అంటే దాదాపు 7-14 సైకిల్స్ మధ్య ప్రశాంతంగా ఉన్నప్పుడే సబ్కాన్షియస్కి మెసేజ్ వెళ్తుంది. అందుకని మన ఏమంటారు, ముందు ప్రాణాయామం చేయమంటారు. కానీ బ్రాహ్మడు ముక్కు మూసుకోండి అనుకోగానే ముక్కు పట్టుకోవడం అలవాటైంది. అంటే ఇందులో చాలామందికి, చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా దాని అర్థం తెలీదు. ముక్కు ముట్టుకోవడం కాదు, అప్పుడు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తూ అక్షింతలతోనూ నీళ్లతోనూ చుట్టూ శుద్ధి చేసుకుని ఉత్తిష్టంతు అని, ఏ నెగిటివ్ ఫోర్సు మన ఏకాగ్రత మనసుని డైవర్ట్ చేయకుండా, ఏ అల్లరి చిల్లర ఆలోచనలు, పిచ్చి ఆలోచన తరంగాలు మన తాకకుండా మన చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ సర్కిల్ వేసుకుంటూ సజెషన్ ఇస్తున్నాం అన్నమాట. అట్లాంటి దుష్టశక్తులు మన దేవుడి గదిలోకి అంతమంది దేవుళ్ళు ఉండగా ఎలా ప్రవేశిస్తారండి అని ఒక అమ్మాయి చాలా ఆశ్చర్యంగా అడిగింది. నిరంతరం పూజలు, హోమాలు జరిగే గుళ్ళలో అరాచకాలు ఎలా జరుగుతున్నాయి? మహామంత్రద్రష్టలు విశ్వామిత్రుల వారు ఆధ్వర్యం వహిస్తున్న అద్భుతమైన యజ్ఞానికి దుష్టశక్తులైన తాటకి, మారీచ, సుబాహులు ఎలా వచ్చారు? వారి పవర్ ఏంటి? వాళ్ళని చంపడానికి రామలక్ష్మణులు ఎందుకు కావాల్సి వచ్చింది? రామలక్ష్మణులకు ఉన్న అద్భుత శక్తి ఏంటి? ఇవన్నీ చాలా ఆలోచించవలసిన ప్రశ్నలు. మంత్రశాస్త్ర ధురీణులు జవాబులు చెప్పవలసిన ప్రశ్నలు. ఇంతకీ ఇలా మ్యాగ్నెటిక్ సర్కిల్ మధ్యలో మైండ్ ఆల్ఫా లెవెల్లో ఉండగా చెప్పిన సంకల్పం సరిగ్గా సబ్కాన్షియస్కి చేరేటప్పటికీ మనకి ఆ పని అయిపోతుంది. కానీ అదేదో చెప్పాలి కాబట్టి చెప్పాం అంటే అది ఆ పని అవ్వదు. ఇక విజువలైజేషన్, మీరు అనుకుంటున్న విషయం ఊహగా చూస్తూ అది అయిపోయినట్లు, ఆనందం మీరు అనుభవిస్తున్నట్లు భావం చేయండి. మీ సంకల్పం నిజమవగానే మనను ఎవరెవరు పొగడాలని, గుర్తించాలని అనుకుంటున్నామో వారందరూ మనకు కావలసిన మాటలు అంటున్నట్లు, అవి మనం విని ఆనందపడుతూ సృష్టిశక్తికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నట్టు, ఈ ఊహా చిత్రం వల్ల మన సబ్కాన్షియస్కి మనం ఒక సినిమా చూపిస్తున్నాం అన్నమాట. అప్పుడు దానికి క్లియర్గా ఏమిటి కావాలో అర్థమై తన పనిలో దిగుతుంది. ఇక ఎమోషన్, ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నామని ఊహించుకోవడం, అఫర్మేషన్ చెప్పడం కాకుండా
దానికి మీరు మీ అనుభూతితో, ఆనందంతో, జరిగిపోతే వచ్చే విజయోత్సాహంతో పౌరిస్తారనమాట. కొన్ని జరిగితే ఆనందిస్తాం అనుకుంటాం, కానీ ఆనందం ఏ అనుభూతిగా మన ఆవరిస్తుందో మనం అర్థం చేసుకోలేం. అది అర్థమైతే కానీ ఆ అనుభూతిని కరెంటుతో మన ఊహా చిత్రానికి రంగులద్ది కాంతి చూపించలేం. అందుకని మీకు ఆనందం ఇచ్చే విషయాలని ముందు గమనించడం ప్రారంభించండి. ఎందుకంటే మన దేశంలో ఈ సాంప్రదాయబద్ధంగా పెరుగుతున్న చాలామంది ఆడవాళ్ళకి ఏది ఆనందం ఇస్తుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళ మనస్సుకి ఏది నిండైన సంతృప్తి ఇస్తుందో వాళ్ళకి తెలియదు. ఇంట్లో వాళ్ళకి ఏది ఆనందాన్ని ఇస్తే నాకు కూడా అదే ఆనందం అనుకున్నట్లుగా ట్యూన్ అయిపోతారు. ఇక్కడ ఇది ఆత్మకు సంబంధించిన సైన్స్ అవడం వల్ల అసలు వ్యక్తిగా మనకేమిటి అవసరమో అది మనం గ్రహించుకోవాలి. మనకి ఉండే కృష్ణలీలల పాటలు, పద్యాలు, వరలక్ష్మి వ్రతం పాటలు, చాలా స్తోత్రాలు అర్థం చేసుకుని చదువుతుంటే విజువలైజేషన్ అనేది సంపూర్ణంగా అర్థమవుతుంది. నేను అమెరికాలో ఒక సైకిక్ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి గోల్డెన్ బాల్ మెడిటేషన్ నేర్చుకున్నాను. అది మన ఎనర్జీ లెవెల్స్ని చాలా గొప్పగా మారుస్తుంది. అది 2-3 సార్లు చేసిన తర్వాత కాబోలు నాకు మాస్టర్స్ దయ వల్ల ఉన్నట్లుండి తట్టింది. మనం చేసే శ్రీ సూక్తంలో ఆర్ద్రామెహ్ కరణీమిస్టిం, ఆ తర్వాత 2 శ్లోకాలు అదే రకమైన విజువలైజేషన్ ఇస్తాయని. ఇది కేవలం మన మతానికి అన్న పరిధిలో వద్దు. వేరే రకాల మతాల వారికి వారి వారి పద్ధతుల్లో ఇవన్నీ ఉంటాయి. ఇప్పటికి మీకు అఫర్మేషను, విజువలైజేషను, ఎమోషన్తో వీటిని చార్జ్ చేయడం అంటే అర్థమై ఉంటుంది. వానప్రస్థంలోకి వచ్చిన చాలామంది అనాయాసైన మరణం అంటే ఏ రోగం వచ్చి బాధపడకుండా సునాయాసంగా చనిపోవడం, వినా దైన్యైన జీవనం, ఎవరిని మన అవసరాలకు చేయి చాచి అడగకుండా గడపడం, అంచమే తవ సాయుధ్యం. చనిపోయిన తర్వాత భగవంతుని నమ్మేవారికి మరణానంతరం దైవ సాన్నిధ్యం. ఇది చదువుతూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇది అఫర్మేషన్గా విజువలైజ్ చేస్తూ ఇంత హాయైన జీవితం ఇచ్చినందుకు భగవంతుడి కృతజ్ఞత అనే ఎమోషన్తో థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఇది గొప్ప అఫర్మేషన్. కాబట్టి అర్థం కాలేదు అని అనుకోకండి, ఇలా ఆలోచించండి. మీకు మీరు చదువుతున్న ప్రతి స్తోత్రం అర్థమవుతుంది, విజువలైజ్ చేయగలుగుతారు, మీరు అనుకున్నది సాధిస్తారు. ఆల్ ద బెస్ట్ అమ్మా. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్